ఇకపోతే నా 12 రైల్వే కాలనీ. ఈ సినిమా చేయడానికి నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా మీద చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. భీమ్స్ అంటే చిన్న ఫోక్ సాంగ్ చేస్తాడు, డీజే పాటలు చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడు, దరువు పాటలు చేస్తాడు, డప్పు పాటలు చేస్తాడని. ఆ డప్పు పాటల్ని, దరువు పాటల్ని రావాలంటే అది ప్రజల నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచి రావాలి. నేను ప్రజల నుంచి వచ్చినా కాబట్టి ప్రజల పాటలనే ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది డప్పు పాట కాదు, దరువు పాట కాదు, ఫోక్ పాట కాదు, అది ప్రజల పాట. అది ప్రజల నుంచి పుట్టిన పాట, ప్రజలకే ఇస్తున్న తిరిగి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇందులో గింగిరగిర కావచ్చు, కన్నొదిలి కావచ్చు, గుండెగుడిలో కావచ్చు, ఈ 3 పాటలు నా దగ్గర వచ్చాయంటే దానికి మొదటి కారణం నాని అన్న అండ్ అనిల్ కుమార్ గారు, చిట్టూరి శ్రీనివాసరావు గారు, అల్లరి నరేష్ గారు. బికాజ్ ఈ సినిమాలో ఇప్పటిదాకా మీరు వినని, నా దగ్గర నుంచి రాని ఒక కొత్త రకం పాటల్ని ఈరోజు మీరు విన్నారు. రెండోది, ఈ సినిమా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేయడానికి చాలామందికి ఈ సినిమాకి భీమ్స్ కరెక్టా కాదా అనే లక్ష సందేహాలు ఉంటాయి. ఆ లక్ష సందేహాలను తీర్చడానికి నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు, ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా నా టీంకి థ్యాంక్స్ చెప్తాను.